కొన్ని కథలు చూస్తే భయమేస్తుంది, కొన్ని కథలు వింటే భయమేస్తుంది. అయితే ఈ కథని తలుచుకుంటేనే భయమేస్తుంది. వాడి కథ వింటావా? చలనచిత్ర కీర్తి కిరీటానికి తెలుగు పింఛం, ప్రాంతీయ చలనచిత్రాల వ్యాప్త సంపదానికి అతని అడుగు శ్రీకారం, పెద్ద మనసుతనానికి నిలువెత్తు ఖనిజం, చిరునవ్వుతో లోకానికి గెలవని రాజసం అతని నైజం. వాడి పేరు ఏ పేరు పెట్టాడు? ఒక శిష్యుడు చెయ్యి గురువు చూడకూడదు కదా గురువుగారు. నేను ఇంకెన్నాళ్ళు ఉంటాను ఆదిత్య? నేను ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళ జాతకాలు చూశాను, నీది తప్ప. ఇది కథన రంగంలో కత్తి తిప్పిన చెయ్యి. నువ్వు తెలుసుకోవలసిన చరిత్ర. ఒక రోజున హోటల్లో ఉన్నాను, అక్కడ పక్కన కూర్చుని అతను తింటున్నాడు. చూశాను నేను, ఎవరి పిల్లాడు భలే ఉన్నాడు అందంగా అనుకుని. అద్భుతమైన అందగాడు, చాలా పెద్దాడు అవుతాడు. ఇప్పుడే 6 అడుగులు 2 అంగాలు హైట్ ఉన్నాడు సార్. ఫ్రేమ్ లో పట్టలేక చచ్చిపోతున్నాం, ఫ్రేమ్ లో అందించలేక చచ్చిపోతున్నాం. సంక్రాంతికి మీరు పక్కన చిరంజీవి గారు పక్కన సినిమా వచ్చినప్పుడు అయితే మేమందరం ఎందుకు సార్ వాళ్ళతో మనం తర్వాత వేసుకుందాం అంటే ఎంఎస్ రాజు చేస్తారు. మీరు రాజులు కదా, మాటనరు. ఇక నుంచి పని మనది, ఫలితం మనది, పెత్తనం మనది. ఈ పోరాటం బలి కోరితే మీ అందరి ముందు నేనుంటా. మీ కష్టం వస్తే కారే కన్నీటి పుట్టినవుతా, కడుపు కాకలేస్తే కంచంలో కూడినవుతా, కొట్లాటకొస్తే ఎత్తిన చేతిని నరికే కత్తినవుతా. ఎవరు నువ్వు? శివకేశవ నాయుడు, పిచ్చి కుక్కని తరిమినట్టు తరిమి తరిమి చంపిన పూలబిడ్డ. యోగి, పట్టిన ఈ కత్తిని వదలకురా. దీని పదును పేదోడి బతుకు పనుకోవచ్చు. టిప్పర్లా వెళ్ళి ఎలా ఉందో తెలుసా? అలా ఉండదు నేను చూద్దితే. Trust no one, kill anyone, be only one. మాస్ నేను మాసే. అయ్యా, ఈ జాతక చక్రం తమరిదా అబ్బాయి గారినా? బైదే టోటల్ గా మీ అబ్బాయి ఫ్లాష్ బ్యాక్ లేని భాష, యాక్షన్ బ్యాక్ డ్రాప్ లేని బిల్లా, డార్లింగ్స్ లేని మిస్టర్ పర్ఫెక్ట్. లవ్ లైన్. ఏమన్నాడు బాబు ఆ హైట్ చూడు, లైట్ హౌస్ లాగా. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు పడిపోయాను. నా చేతిలో లవ్ లైన్ లేదు. కథానాయకుడు ప్రభాస్ 4 సంవత్సరాల పాటు దీన్ని డెడికేట్ చేసి, ఇదే కాలంలో సినిమాలు చేస్తే 6-7 సినిమాలు చేసి ఉండేవాడు. ఎన్ని కోట్లు అనికేసుకుంటాడో నాకు తెలియదు. డబ్బు గురించి చూడలేదు, పేరు గురించి చూడలేదు. సినిమా మీద నమ్మకంతో అకుంఠ దీక్షలో పనిచేశాడు ప్రభాస్. తనకి ఈ సినిమాకి ఎంత పేరు వచ్చినా కూడా హీ డిజర్వ్స్ ఆల్ దట్. ఎందుకంటే ఒక హీరో ఒక మిర్చి లాంటి సినిమా తర్వాత 5 years ఒక కమర్షియల్ హీరో ఎన్ని కోట్లు సంపాదించుకుండొచ్చు, ఎంత మైండ్ సెట్ కావాలి. నువ్వు చాలా గొప్ప సినిమా తీస్తున్నావు, అద్భుతమైన సినిమా తీస్తున్నావు అని నన్ను వెన్ను తట్టి నా పక్కన నిలబడి నాకు ఎనర్జీని ఇచ్చింది ప్రభాస్. హీ ఈస్ టుడే ద బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ఇండియా. Today will be probably the first film to cross 1,000 crores.
సినిమాకి తొలి రోజే దారుణమైన ఫ్లాప్ టాక్ వచ్చింది. ఓడిపోయాను ఫస్ట్. ఇంపాసిబుల్, నేను నమ్మను. ఆల్మోస్ట్ ఆల్ ఆయన జీవితంలో ఆయన హైప్స్ అయిపోయినాయి. ఇక కష్టం, ఇంకా ప్రభాస్ కెరియర్ కష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే అదో పెద్ద అడవి. అయితే ఇప్పుడు ఆ అడవిలో వాడొక బలి పశువు. 1% ఉంటారు, వాళ్ళ రాతలు వాళ్ళే రాసుకుంటారు. ఏ సంకల్పంతో మనం అరణ్యాలు, పర్వతాలు, సముద్రాన్ని దాటి వచ్చామో అది పూర్తి చేసే సమయం వచ్చింది. శత్రు సైన్యం చాలా పెద్దది, మరి మన దగ్గర ధర్మం మాత్రమే ఉంది. సత్యం కోసం పోరాడుతున్నామనే ధర్మం. ఈ రణం సులభం కాదు. చాలాసార్లు నమ్మకం కోల్పోవచ్చు, ఖడ్గం పట్టిన చేతి పట్టు సడలిపోవచ్చు. ఇక చాలు పోరాడలేమని. కానీ ఆయుధాన్ని వదిలేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఆటంకాలు ఎదురైనా ధర్మానికి అపజయం ఉండదు. కానీ ఈరోజు నా కోసం పోరాడద్దు, మీ కోసం పోరాడండి. ఒక రాజ్యానికి లక్షల్లో సైనికులు ఉంటారు, వేలల్లో సేవకులు ఉంటారు, వందల్లో వంది మాగదులు ఉంటారు, పదుల్లో మంత్రులు ఉంటారు. కానీ రాజు ఒక్కడే, రాజు ఒక్కడే. ద కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఇప్పుడు బ్యాంకాక్లో మేడం ప్రసాద్ బ్యాక్స్ అది చాలా రేర్. తెల్లవారుజాము 4 గంటలకి స్ట్రోక్ వచ్చింది సార్. సెయింట్ మేరీస్ హాస్పిటల్ ఐసీయూలో ఉన్నారు. డాక్టర్, ప్రముఖ సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణరాజు ఈ తెల్లవారుజామున ఉదయం 3:25 ఆయన తుది శ్వాస విడిచారు. నేను ఇంకెన్నాళ్ళు ఉంటాను ఆదిత్య? పాపరా పెద్ద నేను ఈరోజు ఇక్కడ ఇలా ఉండడానికి కారణం పెద్దనాన్న గారు. యాక్టింగ్ బాగా చేసినా, ఏమైనా మంచి పేరు తెచ్చుకున్నా అది ఓన్లీ ఆయన వల్లే. ఏమైనా బ్యాడ్ నేమ్ వస్తే అది ఓన్లీ నాకే. వచ్చిన ఇంటికి ముందు గౌరవంగా పంపించి తర్వాత నువ్వు కోపం వస్తే తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసుకో, బయట చూసుకో అని. రెబల్ స్టార్ ఎప్పుడు రెబల్ గానే ఉంటాడు. లేదు, ఈ రెబల్ ఇంకొక 50 సంవత్సరాలు మిమ్మల్ని ఆనందపరుస్తాడు. హి వాజ్ ఎ గుడ్ మ్యాన్. మీ నాన్నగారు ఒక పుస్తకం రాశారు. నా 70 ఏళ్ళ అనుభవాన్ని దీంట్లో రాశాను. దీనికి నువ్వు ముందు మాట రాయాలి. అంటే మిగతా కథ మీరు చెప్తారా? ఆయనే చెప్తారు. వాస్ దట్ స్టోరీ ద స్టోరీ ఆఫ్ కేజీఎఫ్, ద స్టోరీ ఆఫ్ రాకీ. యుద్ధాలు జరిగేది విజయం కోసం, విజయాలు సాధించేది చరిత్ర కోసం. History always wins. And somewhere hidden in those pages of history. Hi, darling. Is the biggest kept secret in the history of India. El Dorado. వాడేదో అడవికి వెళ్ళాడు అన్నారుగా, అక్కడికి మీరు వెళ్ళకండి. Because in that part, there is a సరైన సమయం కోసం 4 ఏళ్లుగా శౌర్యంగా సైన్యం ఎదురు చూసింది. తీసురా.
ఆలస్యమైందా ఆచార్యపుత్ర? ఎవరది? నాయకుడు తన కళ్ళలో సూర్యుని తేజస్సు, తన చేతిలో ఓటమి ఎరుగని విజయ, తన పేరు చరిత్ర మర్చిపోదు. జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. రథచక్ర ప్రళయ ఘోష భూమార్గం పట్టిస్తాను. భూకంపం పుట్టిస్తాను. మన రాతే ఇంత పెద్ద భూకంపాన్ని సృష్టించిందా?